హాయ్ అండి. ఈరోజు వీడియో న్యాచురల్గా ఆర్గానిక్గా అప్పుడే తెంపిన తోటకూర అండి. తోటకూర ఫ్రై చేసుకోవడం ఎలాగో చూపిస్తానండి. ఇందులో ఏం కెమికల్స్ లేకుండా నీట్గా అప్పటికప్పుడే తెంపుకొని వండుకునేదండి. 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోండి. ఒక 7-8 ఎండుమిర్చి తీసుకోండి. కొంచెం పెసరపప్పును ముందుగా వాటర్ వేసి నానబెట్టుకోండి. నేను పెసరపప్పు కాంబినేషన్లో తోటకూర ఫ్రై చూపిస్తున్నానండి. తోటకూరను బాగా 2-3 సార్లు కడిగి శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకోండి చిన్నగా. ప్రాసెస్లోకి వెళ్తే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర చిటపటలాడాక ఎండుమిర్చి వేసుకోండి. కొంచెం ఎండుమిర్చి ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే ఇందులో కారం యూజ్ చేయం కాబట్టి. ఇదే కారం ఫ్రై మొత్తానికి సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యేదాకా ఆగండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని తర్వాత అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. ఆనియన్స్ కొంచెం దగ్గరగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా అందులో వేసుకొని మొత్తం కలిపేలాగా బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనివ్వండి. పెసరపప్పు పచ్చివాసన పోయేదాకా మగ్గనిచ్చిన తర్వాత చూపిస్తున్నట్టుగా తోటకూరను కూడా యాడ్ చేసుకోండి. తోటకూరను యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అలాగే కలుపుకుంటే మొత్తం తోటకూర దగ్గరికి ఫ్రై అవుతుంది. తర్వాత సరిపోయేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇందులో టేస్ట్ అంటే కారం ఉప్పే ఉంటుందండి, ఇంకేం ఉండదు. కాబట్టి సాల్ట్ కొంచెం తగినంత చూసుకొని వేసుకోండి. కాసేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోండి. అంతేనండి, తోటకూర ఫ్రై రెడీ.